ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. వారాహిపై పవన్ ప్రచారానికి బ్రేక్ పడింది. వారాహి ప్రచారానికి అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. వారాహి వాహనంపై ప్రచారం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతులు తీసుకోవాలన్నారు పోలీసులు. ఇప్పటివరకు వారాహిపై ప్రచారానికి జనసేన అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. చేబ్రోలులో జనసేన బహిరంగ సభకు కాకినాడ జిల్లా పోలీసులు అనుమతులు ఇచ్చారు. కానీ వారాహి వెహికల్కు పర్మిషన్ ఇవ్వకపోవడంతో మరో వాహనాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ పరిస్థితి అంటే మా కాకినాడ ప్రతినిధి సతీష్తో మాట్లాడదాం. సతీష్, వారాహి వాహనంకి సంబంధించి అనుమతి ఇవ్వలేదంటున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? చేబ్రోలు సభ సాగే అవకాశం ఉందా? సతీష్, వారాహి విజయబేరి యాత్రకి తాత్కాలిక బ్రేక్ పడిందని చెప్పాలి. ఎందుకంటే వారాహి వాహనం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరగవలసిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తిరగవలసిన అవసరం ఉన్న వాహనానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర అయితే మాత్రం పర్మిషన్ తీసుకోవాలి. అయితే ఇప్పటి వరకు కూడా జనసేన నేతలు కావచ్చు, లేకపోతే వారాహి వాహనానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర ఎటువంటి పర్మిషన్లు తీసుకునే నేపథ్యంలో వారాహి వాహనాన్ని అయితే మాత్రం అనుమతులు లేవని చెప్పి పోలీసులు కూడా అడ్డుకున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు సతీష్. అయితే ఈరోజు పిఠాపురం పవన్ కళ్యాణ్ బస్ చేసిన ప్రాంతం నుండి వారాహి వాహనం బయటకు వచ్చే సమయంలో పోలీసులు అయితే మాత్రం అనుమతి లేని కారణంగా నిరాకరించారు. దాన్ని అడ్డుకుని వెనక్కి పంపించారు. అంటే వారాహి వాహనం ద్వారా పాదగయ క్షేత్రానికి వెళ్ళి పురోహితుగా అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేసుకుని ఆ వాహనంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రచారం ప్రారంభించాల్సి ఉంది. అలాంటిది అయితే వారాహి వాహనానికి అనుమతులు లేని నేపథ్యంలో వారాహి వాహనం ప్రచారం చేసేందుకైతే మాత్రం పోలీసులు నిరాకరించారు. దానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా సూచనలు కూడా చేశారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం చేబ్రోలు వద్ద భారీ బహిరంగ సభ అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభ వారాహి వాహనం పై నుంచి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభించే దిశగా వారాహి విజయబేరి యాత్ర ఈ చేబ్రోలు ప్రాంతం నుంచి అయితే మాత్రం ప్రారంభించనున్నారని చెప్పి తెలిపారు. అయితే ప్రస్తుతానికి వారాహి వాహనం నుంచి ప్రచారం చేసేందుకు అనుమతులు లేని నేపథ్యంలో జనసేన నేతలు అయితే మాత్రం మరో వాహనాన్ని అక్కడైతే సిద్ధం చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది. మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రచారాన్ని ప్రారంభించి చేబ్రోలు రామాలయం దగ్గర నుంచి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కూడా ఉద్దేశించి కూడా మాట్లాడనున్నారని కూడా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం కనుకైతే మాత్రం సతీష్, కేవలం వారాహి వాహనంపై ప్రచారం చేయడానికి మాత్రమే అనుమతులు లేవు. బహిరంగ సభ మాత్రం జిల్లాకు సంబంధించిన పోలీసులు అనుమతి అయితే మాత్రం ఇచ్చినట్లు కూడా తెలుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు సతీష్. రైట్ సతీష్, మనం చూస్తున్నాం అటు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన చివరి లిస్టులో అసంతృప్తి జ్వాలలు తీవ్రస్థాయిలో రగులుతున్నా ఇంకా తగ్గడం లేదు. అటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అనపర్తి విషయంలో ఏమైనా నల్లమిల్లి శేషారెడ్డి తగ్గేటట్టు ఉన్నారా రామకృష్ణారెడ్డి? ఎందుకంటే ఈరోజు తల్లితో కలిసి ప్రజాపై సేకరణ చేశారు, గ్రామాల్లో తిరుగుతున్నారు. ప్రస్తుత పరిస్థితి ఏంటి అనపర్తిలో? అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అయితే మాత్రం అసమ్మతి సెగ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పాలి. అనపర్తి నియోజకవర్గాన్ని మొదటి విడతలో అయితే టీడీపీ మొదటి జాబితాలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు అయితే ఖరారు చేసింది. దాని తర్వాత రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రత్తులో భాగంగా ఆ స్థానాన్ని అయితే మాత్రం బీజేపీ కేటాయించిన నేపథ్యంలో అయితే అప్పటి నుంచి గత 3 రోజుల నుంచి కూడా టీడీపీ అసమ్మతి సెగ రగులుతూనే ఉంది. టీడీపీ బృందం కూడా రామకృష్ణారెడ్డితో మాట్లాడేందుకు బుజ్జిగించేందుకు ప్రయత్నాలు కూడా చేసింది. అయినప్పటికీ కూడా అంటే గత 4 సంవత్సరాల నుంచి కూడా రామకృష్ణారెడ్డి ఆ నియోజకవర్గ ప్రజలతో మైమాకం అవడమే కాకుండా కార్యకర్తలు కేడర్ను కూడా బలోపేతం చేసుకుంటూ ఇటు అధికార పార్టీకి సంబంధించిన ఎన్నో పోరాటాలు అయితే మాత్రం చేస్తూ కూడా అక్కడ ఒక బలమైన స్థానంలో టీడీపీ నిలబెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే సీటు కూడా అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి అయితే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీ కేడర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉంది. అయితే 5 రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా 4 మండలాల్లో ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి ప్రజాభిప్రాయ సేకరణ అయితే మాత్రం రామకృష్ణారెడ్డి చేపట్టారు. అందులో భాగంగా నిన్న మహేంద్రవాడలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే ఈరోజు పందలపాకలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. అది కూడా కుటుంబ సమేతంగా తల్లిని కూడా
నడవలేని పరిస్థితిలో సుమారుగా 80 సంవత్సరాల వయసున్న ఆ తల్లిని రిక్షాలో పట్టుకొని తాను చేసిన సేవలని కానీ ప్రజలకు గుర్తు చేసే విధంగా కుటుంబ సభ్యులతో కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటి వరకు కూడా నేను చేసిన కార్యక్రమాలు కానీ నేను చేసిన సేవలు కానీ మీకు గుర్తుంటే నా వైపు నిలబడండి అని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మరో 3 రోజులు అయితే మాత్రం ఖచ్చితంగా టీడీపీ శ్రేణులు అసమ్మతి సెగ అయితే మాత్రం కొనసాగుతూనే ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు సతీష్. అయితే ఈ 3 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కార్యకర్తల అభిష్టం మేరకే చెప్తున్నట్లయితే మాత్రం వాళ్ళ అభిప్రాయాన్నే చేస్తానని చెప్పి రామకృష్ణారెడ్డి కూడా చెప్తున్నారు సతీష్. రైట్ సతీష్.